తిరుపతికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తజనం కొండకు పోటెత్తుతున్నారు. కంపార్ట్మెంట్ అంతా నిండి కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఏ టోకన్ లేకుండా వచ్చేవారు సర్వదర్శనంకి వెళ్తారనమాట. అంటే దీనినే ఫ్రీ దర్శనం లేదా జనరల్ దర్శనం అని కూడా అంటుంటారు. దీనికి దాదాపుగా 12 గంటల నుంచి 18 గంటల వెయిటింగ్ టైం అనేది ఉంటుంది. అదే తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం ఎవరైతే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అంటే SSD టోకన్స్ తీసుకుంటారో వారికి దాదాపుగా 4 గంటల నుంచి 8 గంటల సమయం అనేది పడుతుంది. 300 రూపాయల టోకెన్స్ ఆల్రెడీ బుక్ చేసుకుని వచ్చిన వారికి అయితే దాదాపుగా 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది అనమాట. నేను చెప్పిన ఈ టైమింగ్స్ ఎప్పుడు ఒకేలా ఉండవండి, రద్దీని బట్టి మారుతుంటాయి. ఎందుకు ఇలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అంటే ప్రతి సంవత్సరం ఇది మామూలే అండి. సమ్మర్ హాలిడేస్ పూర్తవడం, మరోపక్క స్కూల్స్ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీకెండ్స్ లో మాత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్ లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయండి. దర్శనానికి వచ్చేవారు సంతోషంగా రావచ్చండి. స్వామివారి కోసం వెయిట్ చేసి దర్శనం చేసుకోవడంలో ఉండే ఆనందమే వేరండి. నా దర్శనం కోసం కుటుంబం అంతా కలిసి ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తూ సరైన తిండి లేక